శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యుగములకు ఆది ఉగాది. నిన్నటి వరకు మనం శ్రీ విళంబినామ సంవత్సరంలో కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఎన్నో పొంది ఉన్నాము. కాబట్టి నిన్నటి విళంబినామ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ నేటి నుండి తెలుగు సంవత్సరాదిని శ్రీ వికారీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభాకాంక్షలతో 50 మంది ప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యొక్క పంచాంగ శ్రవణానందముగా 50 మంది తరించి ఆచరించవలసిందిగా కోరుచు మీ యొక్క శ్రేయోభిలాషిగా హితుడిగా సన్నిహితుడిగా పౌరోహితుడిగా శ్రీ తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ కూడా ఆ భగవంతుడు శుభాశిస్సులు మీకు మాకు మన అందరికీ సమస్త జనులు సమస్త ప్రాణులు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేటి తెలుగు సంవత్సరాది శ్రీ వికారినామ సంవత్సరంలో అలాగే 2వ రాశిలోకి పెడుతున్నాము. అదే వృషభ రాశి. ఈ వృషభ రాశి నక్షత్రాలు ఏవేవి ఉన్నాయో గుర్తుంచుకోండి. కృత్తికా రోహిణి మృగశ్రాద్ధం వృషభం. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కలిగితే ఇది వృషభ రాశి. ఆదాయ 8, వ్యయం 8 సమానం. రాజ్యపుత్య అవమానము సమానము 6, 6. అలాగే ఈ రాశి గల వారికి అక్టోబర్ వరకు ధన గౌరవాదులు ఏ విధమైన లోటు ఉండదు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. క్రిందటి సంవత్సరంలో ఆగిపోయిన పనులు ఏదైతే ఉంటుందో, క్రిందటి సంవత్సరంలో ఏదైనా శుభ ఫలితాలు శుభకార్యాలు చేయదలుచుకున్నవన్నీ ఆటంకాలు వచ్చి అవి ఆగిపోయినాయనుకోండి, ఈ సంవత్సరం ఆ కార్య నిర్విఘ్నం కలగడానికి శుభకార్యాలు చేయడానికి మీకు సదవకాశం కలుగుతుంది. జాయింట్ వ్యాపారంలో కాస్త అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినా కానీ పరస్పరంగా మధ్యవర్తుల వల్ల మీరు అనేక కలహాలకి చోటు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నమ్మకస్తులుగా ఉన్న జాయింట్ అకౌంట్దారులు భాగస్వాములని నమ్మి జాగ్రత్తగా వ్యాపారములు దిగాలని కోరుకుంటున్నాను. నవంబర్ లగాయితూ పనులు ఒత్తిడి వలన కాస్త అప్పుడప్పుడు నవంబర్ నుంచి మనసుకి అశాంతి కలుగుతూ ఉంటుంది. బాకీలు వసూలు కాకపోవటం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవటం, అలాంటి ఇబ్బందులు చికాకులు అవుతాయి. నవంబర్ వరకు పర్వాలేదు. నవంబర్ తర్వాత కాస్త మధ్యన చిక్కులు చికాకులు, అశాంతి, అలసట, అకాల భోజనము, ప్రయాసపట్టం, ఇలాంటి తెలియని టెన్షన్స్ ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు వ్యాధిగ్రస్తం కలగడానికి అవకాశం. అన్నదా భావించకుండా మధుమేహ వ్యాధి కానీ సంబంధించిన రక్త సంబంధించిన వ్యాధులు కలగడానికి అవకాశం ఉంటుంది. కేవలం మీలో ఉన్న అశాంతి, అత్యాశలో పడింది, నిరాశ పట్టడం వల్ల, ఏదైనా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అవ్వటం వల్ల, మీరు ఊహించుకున్నది మీకు జరగకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. కాస్త ధైర్యంగా ఉండి ఓర్పు వహిస్తే ఈ వృషభ రాశి గల వారికి నవంబర్ నుంచి మీ యొక్క స్వయం కృషితో ఆ యొక్క గ్రహాల యొక్క ఫలాల వల్ల జరుగుతూ ఉంటుంది మంచి. అయితే ఈ యొక్క వృషభ రాశి గల వారికి ఇలాంటి ఒడిదులు వస్తుంటే దాన్ని చేసుకోవాల్సిన విధానం వినండి. ఈ వృషభ రాశి గల వారికి శని, బృహస్పతి అనగా గురుడు, రాహుకేతులు ఈ 4 గ్రహాలకి జపదాన ధర్మాదులు అభిషేక అర్చనములు చేసి, శనికి నల్ల నవ్వులు, గురుడికి శనగలు, రాహువుకి మినువులు, కేతువులు ఉలవులు, ఈ విధంగా ఈ దాన ధర్మాదులు చేసి పూజాశాంతి చేసుకుంటే మీరు అనుకున్నది రూపాయిలో 75 శాతం మీకు ఫలితం కలుగుతుందని చెప్పబడుతుంది. ఈ వృషభ రాశి గల వారికి అదృష్ట సంఖ్య 6 అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లక్కీ నంబరు.